E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ. సీఎం చంద్రబాబు సింగూరు పర్యటన షెడ్యూల్ ఖరారు. రక్షణ ఏరోస్పేస్ పరిశ్రమల స్థాపనకు చైతన్య పండే. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధానమంత్రి మరోసారి టాప్ లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోదీకి అత్యధిక శాతం మంచి మద్దతు ప్రకటించడంతో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75%కి చేరాయి. ఈ ఏడాది జూలై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వీస్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ శనివారం జూలై 26 రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని దేశంలో రక్షణ ఏరోస్పేస్ పరికరాల తయారీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సహకరిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై వినతి పత్రం అందించేందుకు శుక్రవారం రాజ్నాథ్ సింగ్ తో ఎంపీల బృందం భేటీ అయింది. ఈ బృందంలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు, మాగుంటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయి. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. వారి సమయం ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు. సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెలంగాణ ద్రోహుల లిస్టు రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటుందని, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిలిచిపోతారంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి రైఫిల్ తీసుకుని వెళ్లిన ద్రోహి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి పంపిన స్క్రిప్ట్ చదివి కన్ఫ్యూజ్ అయిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ 4-5 నెలల క్రితం ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ నా దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని అన్నాడన్న వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్, ఎమ్మెల్సీ కవిత జైల్లో నుంచి విడుదలైన తేదీ ఆగస్టు 28, 2024, 11 నెలల క్రితం కవిత జైల్లో నుంచి విడుదలైతే 4 నెలల క్రితం కేటీఆర్ మీ దగ్గరకు వచ్చి విడిపించమని ఎలా వస్తాడంటూ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ, సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ,
దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత హైదరాబాద్లోని కొండాపూర్లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించిన కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్యుఐ నేతలు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో 7 శనివారాల నోము నోరుకునే భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధుల్లో భక్తులు 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద జలకల సంతరించుకుంది. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోతెత్తడంతో కాళేశ్వరం పుష్కర ఘట్ల వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద నీటి మొత్తం 8,700 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పుష్కర ఘట్టు మెట్ల వద్ద ఏర్పాటు చేసిన ధ్యాన దీపాలు కొంతవరకు నీటిలో మునిగి బాహుబలి సినిమాలోని దృశ్యాలను తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న దాత పరకల రామరెడ్డి సహాయం వెలకట్టలేనిదని హెచ్ఎం అనురాధ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌటకూరు గ్రామానికి చెందిన పరకల మంజుల రామరెడ్డి జన్మదిన సందర్భంగా ఉన్నత పాఠశాలలోని సుమారు 400 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రార్థించే పెదాల కన్నా గుణము మిషన్గా కోరుతున్నాను. మన యొక్క పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు సన్మానిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ గారు శ్రీ మొగలయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మల్లికార్జున గౌడ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా. తాటి ప్రమాద బాధితులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కల్లు గీత కార్మిక సంఘం. చేర్యాల పట్టణం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని గీత కార్మికుల జోల పాటు మరణాలు మరియు శాశ్వత వికలాంగత వల్లే విషాద సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి తాటి ప్రమాద బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు. హాస్పిటళ్లకు పోయిన సందర్భం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వైద్యం అందనటువంటి పరిస్థితి. మరి అక్కడికి పోయినాక కూడా సరైన వైద్యము ఆర్థిక స్తోమత లేక అందలేని పరిస్థితి. ఇవాళ పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులోకి కుచ్చుకొని కడుపులో తీవ్రమైన రక్తస్రావం అయ్యి ఇబ్బంది పడి చావు బతుకులలో ఉండి 2 నెలల రోజుల పాటు హైదరాబాద్లో వైద్యం అయినప్పటికీ వెన్నుముక ఆపరేషను కాలేని సందర్భం ఉన్నది. వెన్నుముక ఆపరేషన్ కావాలి అంటే సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఆ గీతా కార్మికుడు ఆర్థిక స్తోమత లేదు. తనకు 2 బిడ్డలు, అదే రకంగా ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు ఈ రకమైన స్థితిలో ఉన్నది. ఒకటే ఒక రూము. మరి ఇవాళ తను జీవనం సాగిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు చూస్తే ఇగో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. మరి శ్రీనివారు ఇవాళ ఆచేతనమైనటువంటి స్థితిలో తన కుటుంబ జీవనం ఇబ్బందికర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మానవీయ కోణంలో ఆలోచించాలి. మరి ఈయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 1 నెల రోజులు మంచానికే పరిమితమయ్యి ఇవాళ 1, 2 అన్నీ కూడా ఆ మంచంలోనే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉండడానికి ఇల్లు కూడా లేదు. తక్షణం ప్రభుత్వం ఈయనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గృహ నిర్మాణం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కట్టించాలి. అలాగే తనకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఎంత ఖర్చైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని చెప్పేసి కల్లుగీత కార్మిక సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటుగా ఇలా ఎక్స్గ్రేషియో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చేస్తే గీతా కార్మికుల ఎక్స్గ్రేషియో చనిపోతే ఇచ్చేటువంటి దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం, పర్మనెంట్ బాధ్యతలు కూడా 10 లక్షలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ మొన్న లష్కర్గూడలో పోయిన సంవత్సరం తాటి చెట్ల మీదకెళ్ళి పడి ప్రమాదాలకు గురైన వాళ్ళకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియోను కూడా ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించి ఉన్నారు. కాబట్టి తక్షణం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ జీవో తీసి వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నిన్న బూరగొండ శ్రీనివాస్ గౌడ్ గత నెలలో తన వృత్తిలో భాగంగా తాడి చెట్టు మీదకి వెళ్ళి దిగుతుండ కింద పడడం వలన శరీరం గాయాలతో పాటు పూర్తిగా వెన్నుపూస విరగడం జరిగింది. దీంతో అతడు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం అనేక హాస్పిటల్ తిరిగి అనేక 5-6 లక్షలు ఖర్చు చేసుకొని కూడా ఇంతవరకు అది. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ. సీఎం చంద్రబాబు సింగూరు పర్యటన షెడ్యూల్ ఖరారు. రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల స్థాపనకు చైతన్య పండే. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.